హాయ్! నిన్న రాత్రి అంటే శనివారం రాత్రి జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లో నాగార్జున గారు వచ్చి విష్ణుప్రియ, రోహిణి గొడవ గురించి వారి కన్ఫెషన్ రూమ్‌కి రమ్మని చెప్పి వారి అభిప్రాయం తెలుసుకున్నారు. వాళ్ళేంటంటే వాళ్ళకి తగ్గట్టు చెప్పుకున్నారు. వాళ్ళకి తగ్గట్టు చెప్పుకున్నారు. తర్వాత హౌస్‌మేట్స్ అభిప్రాయం అడిగారు. హౌస్‌మేట్స్ కూడా ఎవరి సపోర్ట్ వాళ్ళు చెప్పుకున్నారు. అక్కడ రియల్‌గా జరిగిందయితే ఇప్పుడు ఈ ఓజీ కర్ణాటక టీమ్‌కి సపోర్ట్ చేసే వాళ్ళెవరు ఒరిజినల్‌గా చెప్పలేదు. ఇంకా తర్వాత పృథ్వీది కూడా సేమ్. పృథ్వీది కూడా సేమ్ అలాగే జరిగింది. పృథ్వీది కూడా సేమ్ అలా జరిగింది. తర్వాత ల్యాడర్, ల్యాడరు స్నేక్ గేమ్ లాంటిది పెట్టారు. దాంట్లో కూడా సేమ్ పార్షియాలిటీ గ్రూప్ పార్షియాలిటీ. అంతేగాని దానికి సరైన రీజన్ లేకుండా పోయింది. తర్వాత సేవింగ్లో ఒక నిఖిల్ సేవ్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ నామినేషన్లోనే ఉన్నారు. నామినేషన్లో తర్వాత రేపు దాంట్లో నామినేషన్ ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. ఐ థింక్ ఈ వారం ఇద్దరిని చేస్తారనుకున్నాను, కానీ ఒకరినే చేసేటట్టుంది. ఒకరిని అంటే యష్మి బయటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా వివరాల్లోకి వెళ్తే నాగార్జున గారు వచ్చి విష్ణుప్రియని, రోహిణిని కన్ఫెషన్ రూమ్‌కి రమ్మన్నారు. విష్ణుప్రియ ఏందంటే ఇంక తెలుసుగా, ఇంకేందంటే ఆమె ఏ, వాళ్ళ సొంత బంధువులు అన్నట్టు కూర్చొని మాట్లాడుతారు. కొంచెం ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరైనా భయపడుతుంటారు. కొంచెం కొంచెం వార్న్ చేసినట్టు నాగార్జున గారు అంటే ఇంకా సైలెంట్ అయిపోతారు. కానీ విష్ణుప్రియ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎందుకన్నా కానీ నాకు అర్థం కాదు. కానీ అందులో గొడవ తనే ఎక్కువ ప్రేరేపించింది. ఇంకా ఆఖరికి ఆమె రోహిణి చీఫ్ అయిన తర్వాత ఇంకా చేసేది లేక రోహిణి యు ఆర్ ద హీరో అంటారు. ఆ హీరో అన్న సంగతి నిన్న ఈరోజు హీరో అయిపోయిందా? తన పైన తను నీకు విష్ణుప్రియకి రోహిణి ముందు నుంచి తెలుసు, ముందు నుంచి ఫ్రెండ్, ఫిలాసఫరు, ఒక విధంగా ఇద్దరు మంచిగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఎవరినో ఇష్టపడి, కొత్త వాళ్ళని ఇష్టపడి, పాత వాళ్ళని శత్రువులుగా చేసుకోవడం. పాత వాళ్ళు శత్రువులుగా కాదు, అసలు ఎంత ఘోరంగా చేసుకుందంటే నిఖిల్ రోహిణికి వెల్డన్ రోహిణి బాగా ఆడుతున్న వాళ్ళంటే నువ్వు రోహిణికి సపోర్ట్ చేయకుండా అలా చెప్పకండి అంటే ఏమని చెప్తున్నావు నువ్వు? నిఖిల్కి చేయబాకు అట్లా చెప్పకు, రోహిణికి సపోర్ట్ చేయబాకు అంటే నేను స్పోర్టివ్గా చెప్తున్నాను, నేను ఎవరికైనా చెప్తాను స్పోర్టివ్గానే అన్నాడు. నువ్వు చంప మీద ఒకటి పీకినట్టు కదా, నీకు అవసరమా? ఆయన రోహిణికి జస్ట్ ఒకసారి చెప్పింది, రోహిణికి సపోర్ట్ చేయలేదు నిఖిల్. 100% సపోర్ట్ చేయలేదు. మాట మనసులో ఉంది కానీ ఎక్కువ పృథ్వీ అంటేనే ఇష్టం, పృథ్వీకే చేస్తాడు. అటువంటిప్పుడు నువ్వెందుకు నీ ఫ్రెండ్ రోహిణి ఒక్కసారి సపోర్ట్, నువ్వు అసలు సపోర్టు వెళ్ళడానికి ఏమీ చెప్పలేదు. తనకే ఇంకా మట్టేసావు, తన కుంట్లోనే మట్టేసావు. అయినా కానీ ఇప్పుడు వచ్చి ఆటో టాస్క్లో విపరీతంగా ప్రేరేపించావు. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ నువ్వు ఎలా తోసుకున్నారు? ఏదో రొమాన్స్ చేశారే కానీ దాన్ని డిఫైన్ చేయలేదు. గేమ్ లాగా అలా చూసిన మీ తోటి కంటెస్టెంట్స్ వీళ్ళ ఉందరూ వీళ్ళ రొమాన్స్ అన్నట్టున్నారు, చూసుకున్నారు. వీళ్ళకి ఛాన్స్ దొరికిందిరా, పబ్లిక్గా చేసుకునే ఛాన్స్. ఏంటంటే నిన్ను ఎందుకు భరిస్తున్నారు ఆడియన్స్కి తెలియదు. ఆడియన్స్ నీకు ఓట్లు ఎందుకు వేస్తున్నారు ఆడియన్స్కే అర్థం కావాలి. ఎవరు వేస్తున్నారు, ఎలా వేస్తున్నారు? నువ్వేమన్నా టాస్క్లు పుష్ చేసావా అంటే ఏం జరిగింది ఏం లేదు. 1-2 టాస్క్లు ఆడుంటావు. కొంచెం నీలో స్టామినా ఉంది లేదని కాదు, దాన్ని యూజ్ చేయదు. దాన్ని ఏంటంటే ఒక్క రొమాన్స్కి వచ్చినట్టు చేసుకుంటున్నాను.
ఏంటంటే ఈ ఛాన్స్ పోతే మళ్ళీ రాదన్నట్టున్నావు. ఇంట్లో పని చేయవు, ఏమి చేయవు, వంట చేయవు. ఏ నాకు తెలిసి హాల్ కొంచెం అట్టా అట్టా చిమ్ముతావు. వంట వంట రూము స్టవ్ పెట్టే స్టాండ్ టేబుల్ అది కొంచెం పిలుస్తాం. హౌస్లోకి వచ్చిన తర్వాత అందరూ సమానం, అందరూ సమానమే. ఈక్వల్గా ఏంటంటే వంట చేయాలి, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, నవ్వుతా వాళ్ళు చేస్తున్నప్పుడు నవ్వుతా మాట్లాడాలి. ఎవ్వడైనా కాదు, ఎవరికి అతిథులేం కాదు. కానీ నువ్వు ఇంతలా చేస్తున్నా ఈ చీఫ్ చెప్పింది కూడా చీఫ్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పినా నువ్వు చేయాలి. తర్వాత నువ్వు అభ్యంతరం ఉంటే బిగ్ బాస్కి చెప్పుకోవాలి. అంతేగాని నువ్వు చెప్తే నేను చేయను, నేను ఏం చేసినా ఇట్టే చెప్తారు అంటే నీ అంతటి నువ్వు నిర్ణయం తీసుకుంటావు. అంత క్యాపబిలిటీ వచ్చేసింది బిగ్ బాస్ హౌస్లో. నీ అంతటి నీ నిర్ణయం తీసుకునేది, అరిచేది మీరే దగ్గరకు వచ్చి కోఆపరేట్ చేసేది. అది హౌస్ మేట్స్ని అడిగితే ఈ తింగరోడు ఎందుకంటే అవినాష్ చీఫ్ అయ్యిండు కూడా. ఎందుకంటే నాగార్జున గారు మళ్ళీ ఏమని అంటారేమో నన్ను అని ధీమా. ఫస్ట్ తన ఏంటంటే ప్లాన్ అని రోహిణి ప్లాన్ అంటే నువ్వేదో రొమాన్స్కి ప్లాన్ చేసుకున్నావు అని కాదు. ప్లాన్ అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ని నీ వైపుకి తిప్పుకొని అలాగ గ్రూప్ ఫామ్ చేసి ఆ గ్రూప్లో ఏంటంటే నీ ఫ్రెండ్స్నైనా కత్తిపోటు వెన్నుపోటు పొడి చేయాలనే రకం. నీ ఫ్రెండ్స్నైనా సీత అప్పుడే చెప్పింది, తేనె పూసిన కత్తి లాంటిది జాగ్రత్త. ఎందుకంటే నిన్న అందుకే సోనియా దగ్గరకు కూడా రాని. సోనియా ఉన్నంతకాలం నువ్వు ఇలాగంటే గమనించుకో. నిన్ను రోహిణి చెప్పింది అదే, నువ్వు గమనించుకో, నువ్వు గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో. అంటే ప్రతిదీ నువ్వేంటి, ఏం చేస్తున్నావు, స్టార్టింగ్ నుంచి అంటున్నావు, ఇప్పుడే అంటున్నావు అనేది. ఇంకా ఈ దీంట్లో ఏంటంటే తర్వాత గౌతమ్ పృథ్వీది అడిగారు. గౌతమ్ పృథ్వీది ఎవరికి దాంట్లో మధ్యలో నబీల్ ఒక నబీల్ని అడిగే బదులు మీరు దేనికి నాగార్జున గారు నబీల్ని అడిగి నబీలే చర్చించుకుంటారు. నబీల్ ఏం జరిగిందో చెప్పు, నువ్వే నీ అభిప్రాయం చెప్పేసి నబీల్ అభిప్రాయం చెప్పి నబీలే ఆ డిస్కషన్లో మెయిన్ కారణం ఒక కారణం అయితే నబీల్ ఏం చెప్తాడు. నబీలు దొంగ ఆటలు ఆడుతా ఈ వాళ్ళ దగ్గర ఒకటి వీళ్ళ దగ్గర ఒకటి చెప్తా తనకి ఫేవర్ చేసుకుంటా చివరికి పృథ్వీకి ఎంత స్పోర్టివ్గా ఎంత అసలు వాళ్ళు కష్టపడి గేమ్ ఆడుతుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని కూడా లేకుండా ఒక స్కూపు వాళ్ళకి తేజకి పృథ్వీకి వేసినందుకు ఇద్దరికి సమానంగా పడింది కదా. ఒక పృథ్వీకే ఎక్కువ పడలేదు కదా. అయినా కానీ తేజ నా దాంట్లో ఇంకో స్కూప్ వేయింది అంటుంటే నీకెందుకు వచ్చిందా, నీకెందుకు అంత పెట్టయిపోతున్నావు అసలు. మీ ఇద్దరు మొన్నటి దాకా ఏంటంటే మీపై కూడా విరుచుకుపడి వచ్చింది. అంటే ఇంకా అతనితో గెలవలేము, సేఫ్ సైడ్గా మనం తప్పుకుంటే బెటరు, వాళ్ళకి దాసం అయితే బెటరు అనుకుంటున్నాడు. అనుకొని నువ్వు లాస్ట్ టాప్ 5 దాకా వెళ్తే చూద్దాం తర్వాత సంగతి అనుకుంటున్నాను. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఉన్నదాకా రివర్స్ అయింది కాదు, వాళ్ళకి రివర్స్ అని కాదు. ఏ విషయం అయినా కానీ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అడిగేవాడికి ఇప్పుడు ఎందుకు రివర్స్ అవుతున్నావు? ప్రతిదీ నిజాయితీగా ఉండేవాడు నబీ. ఇంకా గౌతమ్ పృథ్వీ విషయానికి వస్తే పృథ్వీ చాలా అరాచకంగా చేసినా కానీ జస్ట్ క్యాజువల్గా అడిగాడు అంతే. నాగార్జున గారు ఇలా వెళ్తే కొట్టండి సార్, కుట్టేదానికే కదా నువ్వు వచ్చింది. చెయ్యి అడ్డం పెడతావు, ఆడవాళ్ళని కూడా చూడు, ఇష్టం వచ్చినట్టు తిప్పి పడేస్తావు. ఏం లేదు, దాన్ని ఎందుకు అడగట్లేదు? ఒక విష్ణుప్రియకి పృథ్వీకి ఇంత సపోర్టివ్గా బిగ్ బాస్
బిగ్ బాస్ చేస్తున్నారు, నాగార్జున గారు చేస్తున్నారు, ప్లస్ ఆడియన్స్ చేస్తున్నారు. ఏముంది అందులో? తప్పు ఎవరు చేసినా తప్పే. ఎంత ఇష్టమున్న వాళ్ళు చేసినా తప్పే, ఎంత ఇష్టమైన వాళ్ళు చేసినా తప్పే. అంతేగాని తప్పుని కప్పిపుచ్చేయడానికి ఎదుటోళ్ళ మీద వేసేసి నింద వాళ్ళు భరిస్తారులే. భరించే వాళ్ళు ఎప్పటికైనా భరిస్తారు, ఎంతైనా భరిస్తారు. ఎందుకంటే వాళ్ళ గుణమే అంత. నీలాంటి వాళ్ళు ఎదుటోళ్ళకి వేసేవాళ్ళు ఇంకా బెటర్ అయిపోతారు, ఇంకా చేస్తారు. అసలు ఆటో టాస్క్లో అయితే డిఫైన్ చేసి తొయ్యాలి, కంపల్సరీ తొయ్యాలి, ఎవరినొకరిని తొయ్యాల్సిందే. అది ఎవరిని తేజని తోచారు, తర్వాత రోహిణి, అది తప్పు కాదు. తర్వాత మీరు ఎట్టా ఆడారు, మీరు ఎట్టా ఆడేది కాదు. తను ఏం చెప్తుంది, రోహిణి తోసే రోహిణినే తోసేయాల. ఏం ఉందా? ఎంత అవినాష్ స్పూఫ్ అంటున్నా, నీకు సపోర్ట్ చేశాడు. ఏంది, రోహిణి ఫ్రెండే, తేజ ఫ్రెండే, నువ్వు ఫ్రెండే కాదు, నీకు సపోర్ట్. ఏంటంటే అవినాష్ కొంత, ఎవరైనా కొంత సేఫ్ గేమ్ ఆడతారు, కానీ మరీ నీ అంత గ్రూప్ గేము, కట్టప్ప లాగా కన్నింగ్ గేము, చిరాకు పడుతుంది. అంత సీరియస్గా నాగార్జున గారు గౌతము మధ్యలో మాట్లాడినందుకే నువ్వు మాట్లాడబాబు, నేను తోట కండిషన్ కాదు, నువ్వు జాగ్రత్తగా నోరు అదుపులో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పృథ్వీ మాట్లాడితే ఏమనట్లేదే అంటే అక్కడే తెలిసిపోతుంది. పృథ్వీ మాట్లాడుతుంటే ఏమనట్లేదు, నవీన్ మధ్యలో మాట్లాడితే ఏమనలేదు. ప్లస్ ఇంకా పృథ్వీ అయితే సీరియస్గా డిస్కషన్ చేస్తూ నవ్వుతూ ఉండాలి, క్యాజువల్గా సింపుల్గా ఉండాలి. ఏం అనరు నన్ను. ఎంత అంటే వాడు వీళ్ళు అంటే తప్పు లేదు అంట. క్యారెక్టర్ ప్లాన్ అన్న వీళ్ళు చిన్న పదం అన్నా కానీ, ఇప్పుడు గౌతము మహానుభావుడు ఉత్తముడు అని నేనే సర్టిఫై చేయను. గౌతమ్ చాలా మూర్ఖుడు, అందులో 100% నోట్. వీళ్ళు 200% మూర్ఖుడు. పృథ్వీ 200% మూర్ఖుడు. కానీ తప్పు ఎవరి సైడ్ ఉన్నా కానీ తప్పే. ఇంకా స్నేక్ ల్యాడర్లో సేమ్ అంతే చేసుకున్నారు. అవినాష్ చూసే తేజ సేమ్ పాతయే. నిఖిల్ ఇంకా పృథ్వీకి ల్యాడర్. ఏంటంటే దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా షేవింగ్ అంటే ఒకటైంది, మరీ ఘోరంగా ఉంది. బిగ్ బాస్ అంటే కండలు తిరిగే వాళ్ళు ఒక పక్క చేరిపోయారు, ఒకడు ఇటు పక్క ఉన్నా కానీ అతను మంచోళ్ళు కదా అని ముద్ర వేస్తారు. ఎక్కువ టార్గెట్ చేస్తారు నాగార్జున గారు. ఈరోజు నిన్న మాత్రం ఎక్కువ టార్గెట్ చేస్తారు. అతను ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి కొంచెం మాట తీరు మారింది, సపోర్ట్ చేయడం బాగుంది అని నేను అనుకుంటున్నాను. తను రోహిణి అంత కష్టపడి వండర్ అసలు 2.5 hours కాళ్ళు పెట్టి, కాళ్ళు బాగలేని కాలుకి రాటేసింది, ఆ కాళ్ళు పెట్టి 2.5 hours అక్కడ నిలబడి ఉంటే, ఆ విష్ణుప్రియకి బయట కూడా ఫ్రెండే, తెలుసు తన పరిస్థితి తెలుసు, ఒక్కసారి కూడా సపోర్ట్ చేయలేకుంటే ఎంత బాధేస్తుందో ఆలోచించాలి. సపోర్ట్ చేయాలి కదా, ఒక్కసారి కూడా సపోర్ట్ చేయకుండా. సపోర్ట్ అంటే ఏం లేదు, వెల్ రోహిణి బాగా ఆడుతున్నావు అంటే చాలు, ఒక్కసారి అన్నా చాలు మనస్ఫూర్తిగా.
ఆ మనస్ఫూర్తిగా అనలేదు, ఏమీ అనలేదు, కానీ పక్కన వాళ్ళని అంటున్న వాళ్ళని గుసగుసలాడి వార్న్ చేస్తుంది. ఇది పద్ధతి కాదు. కసి గేము ఎవరిలో సత్తా ఉంటుంది చూడు. రోహిణి గేమ్ ఆడలేవు, నీకు అంత జీరో అన్నావు, గేమ్ ఆడలేడు అన్నాడు నీకు అసలు ఏం రాదని ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఒక చెంప పెట్టేలాగా ఒక సమాధానం చెప్పినట్టు చెప్పింది. ఎవరికి తక్కువేం కాదు. దీని అర్థం ఎవడైనా ఏదైనా సాధిస్తాడనేది దీని అర్థం. ఒక కండబలం ఉంటే సరిపోదు. కండబలం ఉన్న నువ్వే ఓడిపోయావు. కాలు పెట్టి ఆమె వనక్కుండా మొదటి నుంచి మోకాలకి ఇట్ట సపోర్ట్ పెట్టుకున్నాము పృథ్వీ. ఆమె సపోర్ట్ పెట్టుకోలేదు, వితౌట్ సపోర్ట్. కాలు వనకలేదు, వెనకలేదు, వణుకుతున్నాడు. అంత కండలు ఉన్నాడు. కామెంట్ చేసేయడానికి ఒక మాట నోట్లో నుంచి మాటలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. కానీ ఆ మాటలు వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళు ఎంత హర్ట్ అవుతారనేది చూసుకొని మాట అనేయడానికి ఈజీ, మరి తిరిగి తీసుకోలేము. సారీ చెప్తే సరిపోతుంది అనుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే నిజాయితీగా ఉండమన్నారు, కానీ బిగ్ బాస్ హౌస్లో నిజాయితీగా నువ్వు బయట ఎలా ఉంటావు అలా ఉండమన్నారు అంతే. కొంచెం స్ట్రాటజీ, మళ్ళీ గ్రూపులు కట్టడం స్ట్రాటజీ అంట. నాగార్జున గారు గ్రూపులు కట్టడం స్ట్రాటజీ అంట. గ్రూపులు కట్టి ఒకరినొకరు వెన్నుపోటు పోవడం కూడా స్ట్రాటజీ అంట. ఇదేం పద్ధతి? ఒకప్పుడేమో కాదనేవాడు, ఇప్పుడేమో స్ట్రాటజీ అనేవాడు. ఒకప్పుడు బిగ్ బాస్ వేస్ట్ అనేవాడు, ఇప్పుడు బిగ్ బాస్లో యాంకర్. ఇది ఏంటంటే వీళ్ళు చేస్తే ఒకటి, పక్కన వాళ్ళు చేస్తే వేరు. అది మంచి పద్ధతి కాదు. అసలు బిగ్ బాస్ మేము చూస్తున్నందుకు మాకు ఇంకా ఏం పని లేకుండా నిజంగా దీనిలో తప్పులు ఎత్తి చూపడానికి కూడా ఇప్పుడు ఏంటంటే, నిన్న నిజంగా పృథ్వీ మనసు అరాచకంగా ఉంది. నేను చెప్తాను, అతని మైండ్ సెట్ మార్చుకోవాలి, ఎప్పటికైనా మార్చుకోవాలి. ఫ్రెండ్లీగా, జోగిల్గా అందరితో కలిసి ఆ విధంగా ఉండాలి. నేను పృథ్వీరాజ్ శెట్టి అయితే తుట్టి అయితే ఎవరికి అతిథులు కాదండి. పబ్లిక్ ఆడియన్స్ మనసు దోచుకోవాలి. ఆడియన్స్ మంచితనంగా ఉండి గేమ్ తెలివితేటలు స్ట్రాటజీ యూజ్ చేయాలి. అంతేగాని లవ్ చేస్తున్నట్టు వాళ్ళని లాగేసి, ఫస్ట్ ఆమెకే చెప్పిందంట, రోహిణికే చెప్పింది అని నీ ముందు చెప్తే కామ్ అయిపోయావు కదా. ముందు నిఖిల్కి లైన్ వేసిందంట, తర్వాత పృథ్వీకి లైన్ వేస్తే పృథ్వీకి పట్టాడు. అంటే నువ్వు వచ్చింది దేనికి? బిగ్ బాస్ బయట ఓట్లు ఎట్ట పడుతున్నాయో, ఓటింగ్ ఎలా పడుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. కానీ ఓటింగ్ మాత్రం ఈ ఫ్యాన్స్ కూడా దేనికి ఫ్యాన్స్ అవుతున్నారు? ఫ్యాన్స్ అంటే వాళ్ళు 3 నెలలు వెళ్ళిపోయారు, వాళ్ళకు కూడా ఫ్యాన్స్. ఏంటంటే ఘోరంగా ఉన్నారు. చూసే ఆడియన్స్లో కొంతమంది కూడా వాళ్ళ గురించి ఏమన్నా మెసేజ్ కానీ మాటలు కానీ చెప్పినా కానీ ఏ కామెంట్ చేస్తారు. వాళ్ళు బాగా ఆడితే బాగా ఆడారని చెప్తారు, బాగా ఆడకపోతే బాగా ఆడలేదు, బాగా ఆడకపోయినా బాగా ఆడారని చెప్పమని చెప్పారు. సరే, ఓకే. నిన్నైతే ఏం లేకుండా ఆ గొడవని కొంచెం పార్షియాలిటీ చూపించి టర్న్ చేస్తారు. అసలు గొడవని సింపుల్గా తీసేసి ఇద్దరికి అసలు ఎంత క్యారెక్టర్ లేని దాన్ని అంటే ఏమని మాట్లాడుతుంది. నిఖిల్ని ఒకసారి అయింది పూలు గాజులు. అది ఏంటంటే నోటికి ఇష్టం వచ్చినట్టు నోటి దూలో ఉన్న మనిషి మాట్లాడుతుంటే
ఇంకా దాన్ని ఏమనకుండా సమర్థించుకుంటా నాగార్జున గారు ఎన్ని రోజులు ఇంకెందుకు తనకే కప్పు ఇచ్చేసి పంపించేసి తనకే కప్పు అని చెప్పేసి ఇంకెవరు ఏమనరు. ఎందుకంటే రాజు అనుకుంటే దెబ్బల కురవ అన్నట్టు అసలు మెయిన్ పర్సనే ఇట కమిట్మెంట్ కమిట్మెంట్ అంటున్నా ఇట ఒక్కరికి ఫేవర్ చేయాలని చూస్తుంటే ఇంకా ఎవరు మాత్రం ఏం చేస్తారు. అది చాలా రాంగ్. నిన్న పృథ్వీ విషయంలో గౌతమ్ అంటాం, రోహిణి విషయంలో అదే రోహిణి విష్ణుప్రియ విషయంలో రోహిణినే అంటాం. రోహిణినే విష్ణుప్రియని ఎక్కువ అనకపోవడం బాగాలేదు. సరే ఓకే, ఇంకా వాళ్ళ ఇష్టం. మనం చెప్పదలుచుకుని న్యూట్రల్గా నేను న్యూట్రల్గానే చెప్తాను. ఎవడు బాగా ఆడితే వాళ్ళ గురించి నేను గొప్పగా చెప్తాను, తప్పు లేకుండా చెప్తాను. ఓకే, నేను ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఇంకా మరిన్ని యాక్టివ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మెసేజ్ ఫోన్లో పెట్టండి, నేను సరిదిద్దుకుంటాను. థ్యాంక్ యూ.